Martin Luther. ఈ మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక ప్రొటెస్ట్ ద్వారా, So in one way you can call him the father of the Protestant movement. మరి ఆయనను ఈ ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ కి పితరుడని మనం పిలవచ్చు. What did he preach? ఆయన ఏమని ప్రసంగించాడు? Did he preach prosperity? ఆయన అభివృద్ధిని గురించి, ప్రాస్పెరిటీ గురించి బోధించాడా? Healing and wealth? స్వస్థత, ఐశ్వర్యం గురించి ప్రకటించాడా? No, he did not. ఆయన అలా ప్రసంగించలేదండి. Why not? ఎందుకు? Such a great man. అంత గొప్ప వ్యక్తి. He could have attracted people to himself by preaching prosperity. ఆయన ఈ ప్రాస్పెరిటీ గురించి బోధించి లక్షల కొద్ది ప్రజల్ని తన వైపుగా ఆకర్షించుకొనవచ్చు. He did not do that because he knew it's a false gospel. అది అబద్ధ సువార్త అని మార్టిన్ లూథర్ గ్రహించాడు గనుక ఆ పని చేయలేదు. You come down a few hundred years from Martin Luther. ఆ తర్వాత మార్టిన్ లూథర్ తర్వాత కొన్ని వందల సంవత్సరాల క్రిందికి మనం వస్తే, You have men like John Wesley, the founder of the Methodist Church. మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించినటువంటి